ఎన్నికలప్పుడు చూసాం, జూబ్లీస్ కూడా చూసాం. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో సిచ్యువేషన్ కూడా అదే. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ రెండు గనక కాంగ్రెస్తో పోటీ పడితే విడివిడిగా త్రిముఖ పోటీ రియల్గా జరిగితే కాంగ్రెస్ లాభం. అది కాక ఈ రెండు పార్టీలు ఏదో ఒకటి బలహీన పడితే కాంగ్రెస్కు సవాల్ తప్పదు. ఇది మనం అసెంబ్లీ ఎన్నికల్లో చూసాం. ఇదే ప్యాటర్న్. మీరు కాంగ్రెస్ పార్టీ లాభపడింది అసెంబ్లీ ఎన్నికల్లో. కారణం బీఆర్ఎస్తో పోలిస్తే బీజేపీ వీక్ అయింది. బీజేపీకి 14% మాత్రమే ఓటింగ్ ఇచ్చింది. ఆ లోక్సభ ఎన్నికల్లో మీరు చూస్తే బీఆర్ఎస్కు 17% ఓటు వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 14% వస్తే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 17% వచ్చింది. దీంతో కాంగ్రెస్ పార్టీ 8 సీట్లు గెలిస్తే బీజేపీ కూడా 8 సీట్లు గెలిచింది. అంటే ఈక్వల్గా బీజేపీతో పంచుకోవాల్సి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికలలో సాధించిన మెజారిటీ లోక్సభ ఎన్నికల్లో రాలే. అందువల్ల ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికలకు కూడా అదే జరుగుతుంది. నేను మొదటి నుంచి చెప్తున్నాను. మళ్ళీ మీకు 11th రోజు ప్రిడిక్షన్ చెప్తాను, 14th రోజు రిజల్ట్ మనం చూస్తాం. నేను మొదటి నుంచి చెప్తాను, బీజేపీ ఓటింగ్ కనుక 25% దాటిందనుకో కాంగ్రెస్ గెలిచిపోతుంది. 20% దాటితే గెలుపుకు అవకాశాలు. 10 to 15% ఉంటే బీఆర్ఎస్కి లాభం. అందువల్ల బీజేపీ ఓటింగ్ పెరుగుతున్న కొద్దీ బీఆర్ఎస్కి ఛాలెంజ్, కాంగ్రెస్కి లాభం. అందువల్ల బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి అని చెప్పడం ద్వారా ఆ రెండు పార్టీల కలిసి మా పైన అటాక్ చేస్తున్నామని చెప్పడం ఒక లక్ష్యం. అందులో జూబ్లీహిల్స్కి వచ్చేవరకు ఏమవుతుంది అంటే ముస్లిం ఓటింగ్ కూడా గణనీయంగా ఉంటుంది. ఆ ముస్లిం ఓటు బీఆర్ఎస్కి అనుకూలంగా కూడా ఉంది. ఇప్పటివరకు సర్వేలు చెప్తున్నాయి ఏంటంటే కాంగ్రెస్ కన్నా కూడా బీఆర్ఎస్కి కాస్త ఆధిక్యత ఉందని. అందుకే కదా అజారుద్దీన్ మినిస్టర్ చేశారు. లేకపోతే ఇంత ఆగమేఘాల మీద చేయడానికి రిజల్ట్ వచ్చాక చేయొచ్చు కదా. కానీ ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని క్యాంపెయిన్ ద్వారా ముస్లిం ఓట్ను బీఆర్ఎస్ నుంచి లాగాలన్నది కాంగ్రెస్ రాజకీయ వ్యూహం. అలాగే తెలంగాణలో కేసీఆర్ వ్యతిరేక ఓటు బీజేపీకి కూడా వస్తుంది. ఇప్పుడు మీకు లోక్సభ ఎలక్షన్లో అదొక ఉదాహరణ. కాంగ్రెస్ ఓటింగ్ అసెంబ్లీ ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో అదే 40%. కానీ కేసీఆర్ వ్యతిరేక ఓటు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు పడితే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి పడింది. అందువల్ల కేసీఆర్ వ్యతిరేక ఓటు బీజేపీకి పోకుండా కాంగ్రెస్కి రావాలనేది లక్ష్యం. సో అందువల్ల ఈ రాజకీయ లక్ష్యాలతో ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తారు. అందుకే నేను ఈవెన్ కాళేశ్వరాన్ని సిబిఐకి అప్పచెప్పినప్పుడు కూడా నేను అదే విశ్లేషణ చేశాను. రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా అది కేంద్ర కోర్టులో వేశాడు. లేకపోతే ఇవాళ రేవంత్ రెడ్డి అన్నమాట బీజేపీ అనేది. ఎందుకు ఇంకా కాళేశ్వరంలో ఇంత అవినీతి జరిగిందని అన్నారు, ఎందుకు కేసీఆర్ని అరెస్ట్ చేస్తలేరు అనేవారు. నిజమే కదా, కేసీఆర్కు ఖైదీ నెంబర్స్ కూడా ఇచ్చేస్తారు బీజేపీ వాళ్ళు. ఈవెన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే అరెస్ట్ చేస్తామన్నారు. కవితను అరెస్ట్ చేయకపోవడం వల్ల అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ బాగా నష్టపోయింది కూడా. కేసీఆర్ అరెస్ట్ పై కూడా ఇలాగే చెప్పారు, 1,00,000 కోట్ల అవినీతి. నిజమే కదా, మీకు కాళేశ్వరం ఏటీఎంగా మార్చుకున్నారు ఇవన్నీ చెప్పారు కదా. అసలు ఇప్పుడు కాదు, కేసీఆర్ పైన ఎప్పటి నుంచో అవినీతి ఆరోపణలు బీజేపీ చేస్తుంది. ఇంతవరకు కేంద్ర కేసులు ఏమైనా ఉన్నాయా? ఇవాళ మన దేశంలో చూడండి, ప్రతి పార్టీ పైన ప్రతి నాయకుని పైన సిబిఐ ఈడీ పడుతుంది, ప్రతిపక్ష నాయకుడు, నో ఎక్సెప్షన్. ఇక అందరిపైన ఉన్నాయి. సో మీకు కానీ ఒక్క కేసీఆర్ పైన సిబిఐ ఈడీ ఎందుకు పడదు? దానికి రీజన్ ఉండాలి కదా. సో దానికి రీజన్ ఏంటి అంటే క్లియర్గా అర్థమవుతుంది మనందరికీ కూడా. ఎందుకంటే కాంగ్రెస్ వ్యతిరేక ప్రాంతీయ పార్టీని బీజేపీ ముట్టుకోదు. అది బీజేపీ వ్యూహం. ఎందుకంటే ఇప్పుడు కాకపోతే రేపైనా ఉపయోగపడతారు అని. అందుకే వైఎస్ జగన్ విషయంలో కూడా బీజేపీ అదే మెతక వైఖరి. లేకపోతే 11 ఏళ్ళుగా జగన్ పైన ఏ కేసు ఎందుకు కాదు, తెలుగుదేశం ఒత్తిడి ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ 16 నెలలు జగన్ జైలుకు పంపింది, కానీ బీజేపీ పంపిందా? ఇంతవరకు కదలికుందా? అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, హేమంత్ సోరెన్ అందరి లోపలికి పోయినా జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఏమవుతలేదు? మోడీ అన్నదండలు లేకపోతే జరుగుతుందా? ఇది అందరూ తెలుసు కదా ఇది. సో అందువల్ల బీజేపీని ఎక్స్పోజ్ చేయడం అనేది రేవంత్ రెడ్డి లక్ష్యం. ఎందుకంటే చూడు, మేము అవినీతి కేసులు పెడతాం, మరి మేము అరెస్ట్ చేస్తామంటే సిబిఐకి అప్పచెప్పినా వీళ్ళు అరెస్ట్ చేయడం లేదు. కేటీఆర్ ప్రాసిక్యూషన్ పర్మిషన్ ఇవ్వంటే గవర్నర్ ఇవ్వడం లేదు. గవర్నర్ బీజేపీ నాయకుడు. అందువల్ల బీజేపీ బంతిలో వేసి రేవంత్ రెడ్డి ఫుట్బాల్, వాలీబాల్, త్రోబాల్, హాకీ అన్ని కలిపి ఆడుతున్నాడు. లేకపోతే బీజేపీ ఆడేది. బీజేపీ ఇప్పటికి కూడా అదే చెప్తున్నారు, మీరు కేటీఆర్ ఎందుకు అరెస్ట్ చేయలేదు, కేసీఆర్ ఎందుకు అరెస్ట్ చేయలేదని. భారతదేశంలో రాజకీయ పార్టీలు ఇలాగే విమర్శించుకుంటాయి.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 1,00,00,000 అవినీతి చేశారని టీడీపీ ప్రతిసారి కక్కిస్తామంటారు. ఇప్పటి వరకు జగన్ ఒక 2 రోజులను అరెస్ట్ చేసింది టీడీపీ. ఇప్పుడు 5 ఏళ్ళు 2014 నుంచి 2019 అధికారంలో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ 2024 మే నుంచి అధికారంలో ఉన్నారు. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి మరి 1,00,00,000 కోట్లు తిన జగన్మోహన్ రెడ్డిని అన్నిట్లో మద్యములో భూమిలో గనుల్లో అన్నిట్లో అవినీతి చేసిన జగన్మోహన్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? మరి ఎందుకు తెలుగుదేశం పార్టీ ఉపేక్షిస్తోంది? పోనీ అదానితో లింక్ ఉన్న సోలార్ ఎనర్జీ కాంట్రాక్ట్లో చేయకండి, మిగతా వాటిలో చేయాలి కదా. మరి కాంగ్రెస్ పార్టీ చేసింది కానీ మీరు చేశారేమన్నా టీడీపీ ఇంతవరకు అరెస్ట్? చంద్రబాబు నాయుడు కనీసం జగన్ 2 ఏళ్ళలో జైల్లో ఉంచాడు. సో జగన్ విషయంలో అది కూడా చేయలేకపోతున్నాడు కదా చంద్రబాబు నాయుడు. ఆ మాటకైతే యూపీఏ 2లో ఎన్ని అవినీతి కుంభకోణం మోడీ చెప్పాడు. 2G కుంభకోణం ఏమైంది? ఎవరు దోషులు లేరని ప్రకటించారు. బొక్కు కుంభకోణం ఏమైంది? స్పెక్ట్రమ్ కుంభకోణం ఏమైంది? కామన్వెల్త్ క్రీడల కుంభకోణం ఏమైంది? ఆదర్శ సొసైటీ కుంభకోణం అశోక్ చవాన్ అయితే ఏకంగా బీజేపీలో చేరి రాజ్యసభ్యుడే స్టార్ క్యాంపెయినర్ అయిపోయాడు. ఆయన ఆదర్శ సొసైటీ కుంభకోణంలో నిందితులు. అందుకే ఇలాగే మాట్లాడుతుంటూ ఉంటారు. ఇది మనకు సహజము. సో మీకు తమ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు తిట్టుకుంటూ ఉంటారు, కానీ ఆఖరికి మెజారిటీ రాజకీయ నాయకులు ఒకరినొకరు కాపాడుకుంటారనే భావనే ప్రజల్లోకి వెళుతోంది కదా. ఇది ఇవాల్టి నమస్తే నాగేశ్వర్. మళ్ళీ రేపు కలుద్దాం.